ప్రయోజనకరమై ఉంటుంది కనుక తండ్రి, వాక్యం అందించడానికి నిలబడి నన్ను మరుగుపరచండి. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. వాక్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటున్నాను. వినడానికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వెనకల చెవులు గ్రహించి మనసును అనుగ్రహింపచేస్తూ రమ్మని, వాక్యం చేత వారిని ఆదరించండి ప్రభా. వారి కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో ఉంటున్నారేమో ప్రభా, వారి ఆర్థిక ఇబ్బందిలో ఉంటున్నారేమో ప్రభా. అందరికీ నా తండ్రి వాక్యం ద్వారా మీరు ఆదరణ కలిగింపచేస్తూ రమ్మని వేడుకుంటూ, ఈ వాక్యం వారి హృదయం అనే పలకల మీద మీరు ముద్రించమని వేడుకుంటూ, వాటిని మాటి మాటికి వారు నెమరు వేసుకుంటూ తమ బ్రతుకులు ముందు కొనసాగించినట్లుగా మీరే సహాయం చేస్తూ రమ్మని కృప చూపించమని వేడుకుంటూ, మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి కూడా ప్రభావితం చేస్తున్నామని వందనాలు చెల్లిస్తున్నాండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక మరి లేఖన భాగం మనం చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం కొన్ని విషయాలు. అందరు తెరవండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లల్ని ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా చెప్పగలరు? ప్రేమిస్తున్నామండి, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. ఎంత ప్రేమిస్తున్నామో తెలుసా? వారం వారం కంపల్సరీగా మేము మందిరానికి వెళ్తాం, దశమభాగాలు ఇస్తాం కదా. దేవుడు మందిరానికి మేము ఏ ప్రోగ్రాం ఉన్నా వెళ్తాం ఇవి అంటుంటారు. మరి ఇవి మేం చేయాల్సింది కాదు. వీటికంటే ముందు ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి? ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలంటే మన కంటికి కనపడాలి. దేవుడు కనపడుతున్నాడా? దేవుడు కనపడుతున్నాడా? కనపడడం లేదు. ఆయన ఏమైందంట? ఆత్మ ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? ఆత్మ అయినాడు. అందుకే ఆయనను ప్రేమించేవారు ఎలా ప్రేమించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రేమించాలి, ఆరాధించాలని లేఖనం సెలవిస్తుంది. కనుక కంటికి కనబడిన దేవుని నువ్వు ప్రేమించాలంటే కనబడే నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించాలి. సహోదరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లా? దేవుణ్ణి ప్రేమించినట్ల. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మనం గైకుంటే మనం ఏమంటా? దేవుని ప్రేమించినట్లు అని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏమంటాడు చూడండి 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఏంటంటండి? భారమైనవి కావు. మనం భారమైనవి అనుకుంటాం. ఆయన ఆజ్ఞలు ఏంటి చెప్పండి? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించకూడదు. ఇవి భారమైన ఆజ్ఞలు కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. భారమా ఆజ్ఞలు? బరువా? బరువైనవే. ఒక 100 కేజీలు మేమన్నా మోస్తాం కదా. ఎంత కష్టమైనా భరిస్తాం, ఎంత బాధైనా భరిస్తాం. కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించాలంటే చాలా కష్టం అనుకుంటాం మనం. కానీ ప్రభువు చెబుతున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. అవి తేలికైనవి, అలవాటు చేసుకుంటే అవి ఎంతో సులువు అంటున్నాడు. తేలికైనవి అంటున్నాడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. ఎందుకు ఆయన ఆజ్ఞలు మనం పాటించాలంట? ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే మనము బ్రతుకుతాము. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే మనము జీవించగలము అంటున్నాడు. ఒకసారి మనం సామెతల గ్రంథం చూసినట్లయితే చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఎందుకు ఆజ్ఞలు పాటించాలి అంట? ఎందుకు ఆజ్ఞలు పాటించాలి? ఎందుకు చెప్పండి? మనకు లాభం అంటే చాలా ఇష్టం, నష్టం అంటేనే బాధ కదా. ఏ పని చేసినా ఏం కోరుకుంటాం మనము? ఏ పని చేసినా అందులో లాభం ఉంటేనే పని చేస్తాం, అవునా లేదా? లాభం లేకుండా ఏ పని కూడా మనము చేయం. ప్రభువు కూడా చెప్తున్నాడు, మరి ఆజ్ఞలు పాటించమన్నాడు కదా, దానివల్ల మాకేమైనా లాభం అంటే ఆయన
చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు మరొకసారి చదువుదాం ఆ మాటను. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞను తిరస్కరించువాడు ఏం పొందుకుంటాడంట? శిక్షను పొందుకుంటాడు. దేనివల్ల? నీవు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను తిరస్కరించడం ద్వారా. అందుకే ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడేమంట? లాభము పొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు. ఏముండాలి ఆజ్ఞల విషయంలో? మనకు భయము, భక్తి. యెఫ్తాకి ఏముంది? ఇందాక చెప్పాడు కదా దైవజనుడు, యెఫ్తా ఎలా ఉన్నాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో నాకు జయం కలగజేస్తే నా ఇంటి వాకిట ఏది మొదట వస్తుందో అది నీకు అర్పణగా నేను ఇచ్చేస్తానని మొక్కుకున్నాడు. మొక్కుకున్నవాడు ఏం చేశాడు? మాట తప్పాడా? మాట తప్పలేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు. యెఫ్తా ఎలా ఉన్నాడంటే దేవుని ఆజ్ఞల విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు. తన కుమార్తెను చూడగానే తల్లడిల్లిపోయాడు. ఎందుకంటే తండ్రి మనస్సు కదండి. ఏ తండ్రులకైనా చూడండి, కుమార్తెలు అంటే చాలా ప్రాణం, అవునా కదా? కుమార్తెను చూడగానే తల్లడిల్లిపోయి బట్టలంతా చింపుకున్నాడు. అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడింపచేయ వారిలో నువ్వు ఒకటివైపోయావా అని ఆయన దుఃఖపడుతున్నాడు. కానీ కుమార్తెకు అర్థం కావడం లేదు. ఎందుకో ఏంటి నాన్న? ఎందుకంటే నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను తల్లి. మనుషులకు కాదు నేను మాట ఇచ్చింది, నేను దేవునికి మాట ఇచ్చాను. మనుషులకు మాట ఇచ్చినా తప్పినా ఏమి కాదు, కానీ ఎవరికి మాట ఇచ్చాను? దేవునికి మాట ఇచ్చాను. ఇలాగే దేవునికి మాట ఇచ్చి తప్పిపోయిన వారు ఏమైపోయారంట? మరణించారు. ఎవరు వారు? అననీయ సప్పీరా. ఎక్కడ మాట ఇచ్చారు? దేవుని మందిరంలో మాట ఇచ్చారు. అందరూ తమ తమ పొలాలు చరస్థిరాస్తులు అమ్మి వాని అక్కర కొలది పంచిపెట్టాలని అపోస్తుల పాదాలు ఎద్దకు తెస్తుంటే ఈ భార్యాభర్తలు కూడా ఏం చేశారంట? మాకు కూడా ఒక పొలం ఉంది, అందరూ ఇస్తున్నారు కదా, అందరితో పాటు మేము కనపడాలి. నిజంగా చాలామంది దేవుని మీద భక్తితో భయంతో ఇవ్వరండి, ప్రజల మెప్పు కోసం ఇస్తుంటారు కదా. ఇంతకుముందే మనకు ఒక యూత్ రిట్రీట్మెంట్లో దైవజనుడు చెప్పాడు కదా, సంఘానికి ఏవైనా గిఫ్ట్లు ఇస్తే ఏం చేస్తారంట? ఒక ఫ్యాన్ ఇచ్చాడు, ఒక ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి అన్ని రెక్కల మీద పేర్లు ఉంటాయి. ఒక బీరువా ఇచ్చాడు, ఒక బీరువా నిలువున పేర్లు ఉంటాయి కదా. ఒకటి ఏదైనా పేరు ఒకటి ఏదైనా ఇచ్చాడు చర్చి గిఫ్ట్, దాని మీద ఖచ్చితంగా ఒక కుటుంబం తరలిస్తే ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు లిఖింపబడాలి. లేకపోతే ఏమైందంట? ఫాస్టర్నే ఏంటి మేము ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కనీసం మైక్ పట్టుకొని కూడా మమ్మల్ని పొగడలేదే, మా గూర్చి చెప్పలేదే. మరి నీవు ఇచ్చే బహుమానము ఇక్కడ మెచ్చుకోకపోయినా ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. అందుకే అర్పణ తెచ్చేటప్పుడు దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంట? నువ్వు ఎంత అర్పణ తెస్తున్నావని నిన్ను లక్ష్యం కాదు, మరి నీ అర్పణ లక్ష్య పెట్టాడు ఆయన, నిన్ను లక్ష్య పెడతాడు. నువ్వు అర్పించేటప్పుడు కానీ మొక్కుబడి చేసుకునేటప్పుడు కానీ నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఇలాగే కయీను హేబేలు ఇద్దరు కూడా అర్పణలు తీసుకొని వచ్చారు. ప్రారంభం వాళ్ళే దేవునికి అర్పణ తీసుకొని పోవాలని. దేవుడేం అడగలేదు, అయ్యా మీ ఇద్దరు నాకు అర్పణలు తీసుకుంటారని అడగలేదు. కానీ అడగకపోయినా వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు. ఈ కృతజ్ఞత మనకుందా? ఈ వారం అంతా దేవుడు మనలో ఎన్నో మేలు చేశాడు. వారములో 6 రోజులు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదింపచేశాడు. వారంలో ఎన్ని రోజులు? 6 రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 6 రోజులు ఆయన ఇచ్చే గాలిని పీలుస్తున్నావు, ఆయన ఇచ్చే నీటిని త్రాగుచున్నావు, ఆయన ఇచ్చే ఆహారాన్ని భుజిస్తున్నావు. 7వ రోజు ఆయన దినమున ఆయనకు కృతజ్ఞతగా నీవేమైనా తీసుకొని వస్తున్నావా? తెస్తున్నా 5 రూపాయల బిల్లను. ఎంత? 5 రూపాయల బిల్లను, 2 రూపాయల బిల్లను. నీతో లేకపోతే ఓకే, దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తాడు. కానీ నీ ఇంటిలో నీ బ్యాంక్లో బ్యాలెన్స్ దండిగా ఉండి కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం 2 రూపాయలు 5 రూపాయలు పట్టుకొని వస్తాను కదా, అది దేవుడు ఒప్పడు. ఎందుకంటే నీవు కలిగిన దాంట్లో అందులో కూడా ఎలా ఇస్తున్నావు అంట? పిసినారితనంగా ఇస్తున్నావు, పిసినారితనంగా లోబిగా ఇస్తున్నావు కాబట్టి అది దేవుడు అంగీకరించడు. ఇచ్చేటప్పుడు నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. ఇది నా దేవునికని నువ్వు ఆయన ఎడల ఎంత ప్రేమ కలిగి ఇస్తున్నావు అక్కడ తెలిసిపోతుందండి. నిజమే అవునా కదా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నా అంటే ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏం చేస్తాడు? ఆ వ్యక్తి గిఫ్ట్లు ఇస్తాడు. ఇచ్చేటప్పుడు ఏంటంట? ఆ కానుకను బట్టి ఆ వ్యక్తి అతడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అవునా కదా? ఇహలోకంలో ఇద్దరు ఒకరినొకరు స్త్రీ కానీ పురుషు కానీ ప్రేమించుకున్నప్పుడు
ఏం చేస్తారండి? బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ప్రేమించిన వానికి ఎలాంటి బహుమానాలు ఇస్తారు? నేను ఇచ్చిన బహుమానం ఇంకెవ్వరు ఇవ్వకూడదు. వారి ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఇచ్చిన బహుమానము ఇంకెవ్వరికి ఇవ్వకూడదు, నేనే ఇవ్వాలి. అంత గొప్ప బహుమానం అనుకొని ప్రేమించిన వాడు ఏం చేస్తాడంట? అలాంటి బహుమానం ఇస్తాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అలా ఉన్నతంగా ఆలోచించాలి. కయ్యను హేబేలు ఇద్దరు అర్పణలు తెచ్చారు, కానీ దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడంట? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఎందుకు? అర్పణ తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు హేబేలు యొక్క హృదయాన్ని చూస్తున్నాడండి. ఇక్కడ మనం గమనించాలి. అందుకే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఆజ్ఞల విషయం ఏముండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. యెఫ్తా ఏం కలిగి ఉన్నాడు? ఆజ్ఞల విషయమై భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి మాట ఇస్తే తప్పకూడదు. ఆయన రోషం గలవాడు, యెహోవా మహోగ్రత గలవాడంట. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, లయకర్త అయి ఉన్నాడు. ఆయన కోపంతో లేచి నిలబడితే అంట పర్వతాలు మైనం వలె కరిగిపోతాయంటండి. ఆయన కోపంతో తనున్న సింహాసనం మీద లేచి నిలబడితే బైబిల్ ఏముంది తెలుసా? పర్వతాలు మైనము వలె, క్యాండిల్ ఏ విధంగా కారిపోతుందో ఆ విధంగా పర్వతాలు కరిగిపోతాయంట. మరి మనిషికే భయం లేదు దేవుడు అంటే. మనిషికి ఏం లేదంట? భయం ఉందా? భయం ఉంటే దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావో నువ్వు పరీక్షించుకుంటావు. ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నావో నువ్వు పరీక్షించుకుంటావు. ఇక్కడ ఏమంటాడంట? ఆజ్ఞల విషయం ఏముండాలంట? భయభక్తులు గలవాడు లాభము పొందునంటున్నాడు. లాభం లేకుండా ఏమీ చేయం మనం. కానీ నీ యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు ఎరిగాడు కనుకనే ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆజ్ఞలు కూడా నీకేముంది అంటున్నాడు ఆయన? లాభమే ఉంది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తే నీకేం కలుగుతుందంట? లాభమే కలుగుతుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇంకా 6వ అధ్యాయం 23వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. ఆజ్ఞను ఎలా ఉంచుకోవాలని చెప్తున్నాడంట. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ ఎలా ఉండాలంట? దీపముగా ఉండాలి. ఆజ్ఞ ఎలా ఉండాలి? దీపం ఉంటేనే ఇల్లు చక్క పెట్టుకోగలం, వెలుగుంటేనే అన్ని పనులు మనం చేసుకోగలం. చీకట్లో చేయగలమా? చీకట్లో ఏ పనైనా మనం చేయగలమా? చేయలేమండి. అవును కదా? ఆ విధంగానే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంట? ఆజ్ఞ దీపముగా ఉండాలి అంటున్నాడు. ఆజ్ఞ ఏ విధంగా ఉండాలంట? మనకు దీపముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు దీపముగా ఉంచుకోవాలి. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, నీ వాక్యం ఏమంట? నా పాదములకు దీపం. దావీదు గారు ఏమంటారంట? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉంది. ఆజ్ఞలు అంటేనే వాక్యం అంటేనే దేవుని మాట. అంతే. ఆ మాటలు ఎలా ఉంచుకున్నాడు ఆయన? దీపముగా బోధిస్తున్నాడు కదా. నీ వాక్యమే నా పాదములకు దీపమయ్యా. పాప లోకములో, చీకటి లోకములో, అంధకార లోకములో నా అడుగులు సరిగా పడాలంటే, నేను సరైన మార్గం నడవాలంటే, నీ ఉన్న గమ్యస్థానం నేను చేరాలంటే నాకేం కావాలో తెలుసా? నీ వాక్యము దీపముగా ఉండాలి. నీ ఆజ్ఞ ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞ వెలుగుగా అంటున్నాడు చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. శిక్షార్థమైన గద్దింపులు ఏమంట? జీవ మార్గములు అంటున్నాడు. శిక్షార్థమైన గద్దింపులు శిక్షార్థమైన గద్దింపులు ఎలా ఉండాలంట? జీవ మార్గంలో ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తుంది. జ్ఞాని గలవాన్ని గద్దిస్తే ఏం చేస్తాడంట? ఇంకా జ్ఞానం పొందుకుంటాడంట. మరొకసారి వచ్చేద్దాం మనం లేఖన భాగానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటాడంట? ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని అంటున్నాడు. ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉంటే నువ్వు లాభము పొందుకుంటావని అంటున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి, 18వ వచనం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవల్లని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. ఎవరు కోరుతున్నారంటండి ఇక్కడ? నీవు నా ఆజ్ఞలను అనుసరింపవల్లని నేనెంతో కోరుచున్నానంటండి. ఎంత కోరికండి దేవునికి! ఎంత కోరిక చూడండి. ఎంత కోరికంట? నేనెంతో కోరుచున్నాను. ఏ విషయంలో? మనము ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? ఆలకించాలి. మనం ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట?
వినాలి. ఆయన ఆజ్ఞలను విని ఆలకించి అనుసరిస్తే ఆయన అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచున్నాను. ఆజ్ఞలు ఆలకిస్తే వింటే ఏమవుతుంది? ఆజ్ఞలు వింటే ఏమవుతుంది? వింటే, వినకపోతే? ఆజ్ఞలు వినడం ద్వారా అలాగ నడవడానికి ఇష్టపడతాం. వినకపోతే అసలు మనకు వినపడాలంటే ఎక్కడికి రావాలి? అది లోకంలో ఉంటే వినపడతాయా? ఇంట్లో ఉంటే వినపడతాయా? మన పనుల్లో ఉంటే వినపడతాయా? మన ఫంక్షన్లో ఉంటే వినపడతాయా? నీకు ఆజ్ఞలు వాక్యం వినపడాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి నీవు రావాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. ఎంతో ఆయనకి ఇష్టమంట మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అందుకే అబ్రహామును ఎంత ఇష్టపడ్డాడండి. అబ్రహామా, నువ్వు నేను చూపించే దేశమునికి వస్తే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె సముద్రంలో ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఒక్క మాటనే అబ్రాహాము ఒక్క మాటకే ఏం చేశాడంట? విధేయత చూపాడండి. ఒక్క మాటకే విధేయత చూపి తన తండ్రిని కదా, తన స్వదేశాన్ని, తన బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు చూపిస్తానన్న దేశానికైనా ప్రయాణమై వెళ్ళాడంటండి. ఆయన మాట మీద, ఆయన ఆజ్ఞ మీద ఎంత నమ్మకం ఉంది అబ్రహాముకు. అలాంటి నమ్మకం, విశ్వాసం నేడు మనకుందా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మన నెలలో ఏం కోరుతున్నాడంట? ఆయన ఆజ్ఞలను మనము వినాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, నువ్వు నా ఆజ్ఞలు ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించడం ద్వారా ఏమంటాడంటే క్షేమం. ఎవరికి క్షేమము? దేవునికే. ఆయన ఆజ్ఞల వల్ల క్షేమం ఎవరికి? మనకే. మనం క్షేమ స్థితిని కలిగి ఉండాలని, క్షేమంగా సౌఖ్యంగా మనం ఉండాలంటే దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి. ఎవరైనా కలిసినప్పుడు ఏమయ్యా క్షేమమా అంటాం, అవునా లేదా? కొత్తవారు ఎవరైనా కనపడినప్పుడు ఏమడుగుతాం మనం? ఫస్ట్ ఏమయ్యా క్షేమంగా ఉన్నావా? ఏమ్మా క్షేమంగా ఉన్నావంటే ఏమి క్షేమం లేండి, ఒకటే బాధలు, ఒకటే కన్నీరు, ఒకటే ఏడుపు, ఏం సమస్యలు, ఎప్పుడు కూడా ప్రశాంతత లేదు, నెమ్మదే లేదు, సమాధానం లేదు, ఇలాగే అంటారు. కారణం ఏంటి? వారి జీవితాల్లో దేవుడు లేడు, వారి జీవితాల్లో దేవుని మాటలు లేవు. అందుకే వారికి ఎప్పుడు కూడా క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు, తిన్నగా ఉండలేరు. కారణం ఏంటి? వారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు కనుక. ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుని ఆజ్ఞలు వినడం ద్వారా, ఆజ్ఞలకు మనం లోబడడం ద్వారా, ఆజ్ఞలందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకే లాభం అంట. అది ఎలాంటి లాభం అంట? క్షేమ స్థితిని నువ్వు కలిగి ఉంటావు అంటాడు. చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమం ఎలా ఉంటుందంట? నది వలెను నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండను అంటున్నాడు. చూడండి, మనం ఆయన ఆజ్ఞలు ఆలకిస్తే ఎలా ఉంటుందంట మన క్షేమము? నది వలె. నది ఏం చేస్తుంది? నిత్యము ప్రవహించేదిగా ఉంటుంది. అట్టి రీతిగా నీకు నిత్యము క్షేమస్థితి కలిగి ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యిందును, మీరు నాకు జనులయ్యిందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందును మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గుకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచు వచ్చిరి కనుక వారందరూ కూడా ఏమైపోయారంటే ఎబ్రీ పత్రికలో అరణ్యములో రాలిపోయారండి. దేవుని ఆజ్ఞను అనుసరింపక ఇక్కడ ఏమంటారంట? వారు వినలేదు కనుక, చెవి యొగ్గలేదు కనుక వారందరూ ఏమైపోయారు? చాలామంది అరణ్యంలో రాలిపోయారు. అయితే 23వ వచనం చెప్తున్నాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా అంటున్నాడు. చూడండి, నా మాటలు, ఆజ్ఞలు అనగానే దేవుని మాటలు, ఆజ్ఞలు అనగా దేవుని మాటలు, నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనే ఇందును అంటున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే, అంగీకరిస్తే ఆయన మనకేమై ఉంటాడంట? దేవుడై ఉంటాడు. ఇంకేమంటాడు? మీరు నాకు జనులయ్యిందురు,
మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. ప్రతి చోట దేవుడు మన క్షేమాన్నే కోరుతున్నాడండి. ఎంత చక్కగా నీ తల్లి తండ్రి ఇలాగ ఆలోచించరేమో, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే వీరికి ఏం కావాలి? నా మాటలు కావాలి, నా ఆజ్ఞలు కావాలి. నా మాటలు నా ఆజ్ఞలు ఆలకిస్తే అనుసరిస్తే వారికి క్షేమము అని దేవుడు పదే 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 మన క్షేమాన్ని కోరుతూ ఆయన మనకి ఈరోజు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. నీ క్షేమం నీ తల్లి అయినా కోరుతుందో లేదేమో, నీ క్షేమం నీ భర్త, నీ భార్య, నీ కన్నబిడ్డలు కోరుతారో లేదో, కానీ నిన్ను కన్న తండ్రి పరలోకమందున దేవుడు నీ యొక్క క్షేమాన్ని కోరుతూ నీకు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. ఎంత మంచి దేవుడండి ఆయన. మన యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. మనమైనా ఆయన గుర్తు చేసుకుంటాం లేదో, కానీ ఆయన ప్రతి దినము ప్రతి క్షణము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో నా బిడ్డ మార్గం తప్పిపోతుంది, అయ్యో నా బిడ్డ నా త్రోవలో నడవడం లేదే, నా ఆజ్ఞలు నా మాటలు ఉంటే తన క్షేమము అది తనకు తెలియడం లేదు, నిర్లక్ష్యపడుతుంది, విసర్జిస్తుంది, నన్ను త్రోసేస్తుంది అని దేవుడు మన ఎడల ఎంతగానో బాధపడుతున్నాడండి. మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఏమవుతుందంట, మనకు క్షేమమని ఇక్కడ కూడా దేవుడు పదే 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 మన క్షేమాన్ని ఆయన కోరుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆ క్షేమం ఏంటో చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 29వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. చూడండి ఎంత బాగుందో ఈ మాట. ఏమంటున్నాడు దేవుడు? నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాడు బ్రతుకును కదా, వాడు బ్రతుకును కదా. అదేంటండి మేము బ్రతుకుతున్నాం కదా, దేవుని ఆజ్ఞలు లేకపోయినా మేము చక్కగా బ్రతుకుతున్నాం కదా అనుకుంటున్నారు మీరు. లోకంలో మనుషులు కూడా అలాగే అనుకుంటున్నారు కదా. దేవుడు ఆజ్ఞ లేకపోయినా, దేవుని మాటలు లేకపోయినా మేము బ్రతుకుతున్నాం కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, పేరుకు మాత్రమే మీరు జీవించుతున్నారు కానీ మీరు మృతులే. నువ్వు బ్రతకాలంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఎంత సంపాదించుకున్నా అంటే ఒకడు లోకాన్నే సంపాదించుకున్నాడు అలెగ్జాండర్ కదా. అలెగ్జాండర్ ఏం చేశాడంట, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి అయినా తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అతనికి ఏమీ ప్రయోజనము లేదు. పేరుకే చరిత్రలో మనం చదువుతున్నాం, పాఠ్యపుస్తకాలు ఆ మాటలు చదువుతున్నాం, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి అని. కానీ నేడు ఎక్కడ ఉంటాడు ఆయన? ఆరని అగ్నిగుండంలో. కారణం ఏంటి? క్రీస్తుని అంగీకరించని ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా అక్కడికి పోవాలి. అందుకే మార్కు సువార్త 16:15లో ఒక మాట ఉంది చూడండి. ఏంటంట, కాగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు ఏం చేస్తాడంట, బ్రతుకును. నమ్మితే ఏమైపోతాడు? వాడు బ్రతుకుతాడు. నమ్మకపోతే వానికి శిక్ష. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మీరు చెప్పాలంతే. వాడు నమ్మాడు నా మాటలు, వాడు బ్రతుకుతాడు. ఇక్కడదే చెప్తున్నాడు నెహెమ్యా గ్రంథంలో. బ్రతకాలంటే, నువ్వు బ్రతకాలంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు ఎంతో అవసరం. అందుకంటే నీ ఆజ్ఞలు విధులను ఒకడు ఆచరించినడలా వాటి వలన వాడు బ్రతుకును కదా, బ్రతుకును కదా. నువ్వు నీ ప్రాణమును కాపాడుకొని దాన్ని పోగొట్టుకుంటావని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? నీవు నీ ప్రాణమును కాపాడుకొని ఎలా కాపాడుకుంటాం? ఎండలు ఎక్కువైపోయాయి కదా, మందిరం వెళ్ళాలి. కానీ ఎంత దూరం మందిరం వెళ్ళాలా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఆ ఎండలకు పోతే మన ప్రాణం అల్లాడిపోతుంది, ఆ ఎండలకు పోతే మన ప్రాణం నీరసించిపోతుంది, ఆ ఎండలకు పోతే మనం వీక్ అయిపోతాం. పోకుంటామేలే, నెలకొకసారి అలా కనపడి ఇలా వచ్చేద్దాం అంటే మన ప్రాణాన్ని ఏం చేసుకోవాలనుకున్నాం? మనం ఇప్పుడు కాపాడుకోవాలనుకున్నాం కనుకనే దేవుణ్ణి, మందిరాన్ని అన్నిటిని నిర్లక్ష్య పెడుతున్నాం. అయితే నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే నువ్వేం చేస్తావంటే దాన్ని పోగొట్టుకుంటావని బైబిల్ చెప్తుంది. కానీ నా నిమిత్తము, సువార్త నిమిత్తం ఎవరైతే వారు ప్రాణాలు పోగొట్టుకుంటారో వాడు దానిని దక్కించుకుంటాడు. ఈ ప్రాణమును కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మనుషులు. కానీ నీ ప్రాణం ఇక్కడ దక్కాలి, రేపు అక్కడ దక్కాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాటల ప్రకారంగా మీరు
బ్రతకాలని ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తున్నది. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు నీవు వారి మీద సాక్ష్యమును పలికినను. మనకు అదే చాలండి. నీ ఆజ్ఞల విధులను ఒకడు ఆచరించిన ఏమిటంట, వాడు వాటి వలన బ్రతుకును కదా అని అంటాడు. ఏ విధంగా అంటే చూడండి, లేవీకాండం 26వ అధ్యాయం. ఆయన ఆజ్ఞలు అనుసరించడం ద్వారా మనం బ్రతుకుతామని ఇక్కడ చెబుతున్నాడు. మనకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు, లాభం కలుగుతుంది అంటున్నాడు. అది ఏ విధంగా అంటే లేవీకాండం 26వ అధ్యాయము. అందరు తెరవండి. లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ఆజ్ఞలను పాటించడం ద్వారా, లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనం ఏమంటారంట, మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలు కదా, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీకు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఇవన్నీ మీరు చదవండి. ఎప్పటి వరకు అంటే 12వ వచనం వరకు చదువుదాం. ఏమంటాడు, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడును ఎవడునూ మిమ్మను భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు, ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును, మీరు చాలా కాలము నిలువైన పాతగిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలిండును, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైందును, మీరు నాకు ప్రజలై ఉందురు. పదే 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 దేవుడు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు చెప్పిన ఈ లాభాలన్నీ మనకు కలగాలంటే ఎన్ని లాభాలు ఉన్నాయండి? ఇక్కడ చాలా ఉన్నాయి. ఎన్ని లాభాలు ఉన్నాయి? ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ లాభాలన్నీ మనకు కలగాలంటే మనం ఏం చేయాలంట? 3వ వచనంలో, మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఎన్ని లాభాలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఏంటంట, మీ వర్షాకాలంలో వర్షం పడుతుంది, మీ పొలములు మరి ఫలిస్తాయి అంటున్నాడు, మీ భూమి పంట పండుతుంది అంటున్నాడు, ద్రాక్ష పండ్లు కాయలు కారుస్తాయి అంటున్నాడు. మరి ఇంకేమంటాడు, మీరు తృప్తిగా భుజించేద్దరు, క్షేమంగా ఉంటారు, శత్రువు మీ మధ్యకు రాడు, ఖడ్గం మీ మధ్యకు రాదు, మీ సంతానాన్ని వృద్ధి పొందిస్తారంటున్నాడు. మీరు పాతగిలిన ధాన్యమే తింటారంట. కొత్త ధాన్యం చేతికి వచ్చినా ఏ ధాన్యం అంట? పాతగిలిన ధాన్యం కూడా తింటారు. ఎప్పుడో తెలుసా? ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము అనుసరించి నడిచిన యెడల బ్రతికేదము, అనేక లాభాలు పొందుకుందామని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, అప్పుడు నేను మీకు దేవుడినైందును, మీరు నాకు ప్రజలయ్యేందురు అంటాడు. ఇంకేమంటాడు 13వ వచనంలో, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలోని మిమ్మల్ని రప్పించింది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడిపించి తిని అని అంటాడు. కింద మీరు చదువుకుంటే, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టలు నిరాకరించినలా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు నా తీర్పుల విషయంలో అసహించుకొని నెడల
ఇప్పుడు చెప్తున్నాను, నేను మీకు చేయనిదేమనగా, ఇవి కూడా రాసుకోండి, ఇవి కూడా రాసుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఏమంటున్నాడు? గొప్ప లాభాలు, క్షేమము, బ్రతకడము కదా, ఇవన్నీ మనకు కలుగుతాయి. ఒకవేళ నా ఆజ్ఞలను, కట్టలను మీరు అనుసరించకపోతే నేను మీకు ఏం చేస్తానో చెప్తానంటాడు. అనుసరించడం ద్వారా ఏమి కలుగుతాయో చెప్పాడు. ఒకవేళ ఆజ్ఞలు అనుసరించకపోతే ఏమి చేస్తానో కూడా చెబుతున్నాడు. ఏం చేస్తారంటే చూడండి, మీరు నా కట్టలను అంటున్నాడు, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా కట్టలు నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను నేను మీకు చేయనిదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయనట్టు, మీ ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదికి రప్పింతును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినదురు. నేను మీకు పగవాడనవుదును. ఎవరండి పగవాడు? ఎవరవుతారంట పగవాడు? దేవుడే పగవాడవుతే మనం తట్టుకోగలమా? ఎప్పుడవుతాడంటే ఆయన పగవాడు? ఆయన ఆజ్ఞలను, కట్టలను మనము మీరితే, అనుసరించకపోతే ఆయన మన ఎడల పగవాడుగా మారుతాడు. జాగ్రత్త. మీ మధ్యకి ఏం పంపిస్తానంటాడంట? తాపజ్వరాలు. మనం అంటుంటాం కదా, అబ్బా తాపం అంటే తాపకరమైన సర్పం అంటుంటాం, అంటే విషపూరితమైనది అర్థం కదా. విషజ్వరాలు వచ్చేయండి. అప్పుడప్పుడు పిల్లల విషయంలో అంటుంటాం కదా, ఏ జ్వరం అంట, మన చుట్టూ పరిస్థితి బాగాలేదు, అంతటా ఏమున్నాయంట, విషజ్వరాలు, దగ్గులు, జలుబులు అని అనుకుంటుంటాం మనం. అవన్నీ రావడానికి గల కారణం ఏంటంట, మనం ఆయన ఆజ్ఞలను, కట్టలను అనుసరించడం లేదు. అలా అనుసరించకపోతే ఏం చేస్తాడంట ఆయన? మీ ప్రాణమును కదా ఆయాసపరిచినట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును, క్షయరోగమును మీ మధ్యకు, ప్రాణములు ఆయాసపరిచిపోతాయి, ప్రాణములు ఆయాసపరిచినట్టు తాపజ్వరమును, క్షయరోగాలు ఆయన మన మధ్యకు రప్పిస్తాడంట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం అనుసరించకపోతే, త్రోసివేస్తే, పక్కన పెట్టేస్తే, దేవుని పక్కన పెడితే ఆయన మనకు పగవాడుగా మారిపోతాడు. ఇవన్నీ కూడా మన మీదకి వస్తాయి అంటాడు. ఇంకేమంటాడు? మీ శత్రువులు ఎదురు మీరు చంపబడదురు, మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు, మిమ్మల్ని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదురు. ఇవన్నీ సంభవించిన మీరు ఇంకా వినని ఎడల నేను మీ పాపం బట్టి మరి 7 మిమ్మను. ఇవన్నీ సంభవించినప్పుడు మనకేం కావాలి? బుద్ధి రావాలి. బుద్ధి రావాలి. వెంటనే అనుకోవాలి, నేను ఎక్కడో తప్పిపోతున్నాను, ఏదో చేయలేకపోతున్నాను, అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది కదా, అందుకే నాకు ఈ బాధ వచ్చింది, అందుకే నేను ఇది వచ్చింది వేసి మనం ఏమంట వెంటనే సరి చేసుకోవాలంట. అవన్నీ చిన్న చిన్నవే మనకు వచ్చేటివి. అవన్నిటిని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి. ఎక్కడైనా తప్పిపోతున్నామని వెంటనే ఆలోచన చేయాలండి. చేస్తున్నామా? ఎక్కడైనా తప్పిపోతే వెంటనే దేవుడు దెబ్బేస్తాడండి. దెబ్బేసినప్పుడు మనం వెంటనే సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇంకా భయంకరమైన తెగులు కూడా వస్తాయి. అక్కడ ఏమంటంట, ఇవన్నీ కూడా నేను చేసిన మీరు మారకపోతే ఏమంట ఇంకా 7 ప్రతిదండన అంటారు చూడు. అక్కడ మనం గమనిస్తే ఇవన్నీ 18 వచనం, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి ఏం చేస్తాంట, నేను మీ పాపములను బట్టి మరి ఇంక కదా, మీరు ఇంకా నా మాటలు విననేలా నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మను దండించేదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను, భూమిని ఇత్తడి వలెను ఉంచేదను. ఏం చేస్తాడంటే ఆకాశాన్ని మూసేస్తాడు. ఇనుము అంటే ఏంటి? గట్టి పదార్థం కదా. వర్షాలు లేకుండా, పంటలు పండకుండా, తాడా నీరు లేకుండా ఇనుములాగా దేవుడు మార్చేస్తాడంటే, వర్షమే లేకుండా దేవుడు చేసేస్తాడు. భూమిని ఎలా మార్చేస్తాడంట? ఇత్తడిలాగా, అంటే బలమైన వస్తువుగా మార్చేస్తాడు. నిజంగా వర్షాలు లేకపోతే భూమి ఎలా ఉంటుందండి? నెరలు విడిచి, ఇంత నెరలు విడిచి కదా విచ్చుకుపోయింటాయి. అదే వర్షం వచ్చేసరికి మళ్ళీ భూమి అంతా ఒక్కటైపోయి ఎంత చక్కగా పంటలు పండుతాయి తెలుసా, పచ్చదనంగా. భూమిలో మరి వర్షంలో భూమి ఎలా ఉంటుంది? పాయలుగా ఇంత నెరలు విడిచింటాయి. ఇత్తడిగా నేను చేస్తాను, ఇనుముగా నేను చేస్తాను, మీరు నా మాట వినకపోతే అంటున్నాడు. చూడండి ఇంకేం చెప్తున్నాడు చూడండి. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మను బాధపరిచేదును. మీ మధ్యకు అడవి మృగమును రప్పించేదును, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి. ఏం చేస్తారంటే అడవి మృగాలు అంటే మీ సంతానాన్ని
ఎత్తకపోతాయి. మిమ్మల్ని ఎత్తపోవచ్చు కదా, మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఎత్తపోవచ్చు కదా. ఎందుకు మిమ్మల్ని సంతాన రహితులుగా చేస్తాడు? తల్లిదండ్రులుగా మనం పోయినా మనం ఏమనుకుంటే పోతే పనులు బోడి ప్రాణం మన ప్రాణం అనేస్తాం వెంటనే. అదే మన పిల్లల ప్రాణానికి ఏమైనా అయిందనుకోండి ఏమైపోతాం? తల్లడిల్లిపోతాం. నీ బిడ్డలంటే నీకు అంత ప్రేమ, నీ బిడ్డలే నీకు ఒక దేవుడు అయిపోతున్నారు. నీ బిడ్డలు నీకు ఏమైపోతున్నారంట? దేవుళ్ళుగా మారిపోతున్నారేమో. జాగ్రత్త. దేవుడిచ్చిన బిడ్డల్ని కూడా ఎక్కువగా మనము ప్రేమించకూడదు. అందుకే అబ్రహాముకు పరీక్ష పెట్టాడు దేవుడు. 100 ఏళ్ళ తర్వాత కుమారుని ఇస్తే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైతే వాని ఎడలు ఎక్కువ ప్రేమ చూపుతున్నాడా, నా ఎడలు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడా? వాడిని ప్రేమిస్తూ నన్ను మర్చిపోయాడేమో అని అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాంకి దేవుడు ఏం చేస్తాడంట? శోధించడానికి ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహామా, నీకు ఒక్కడైనా నీవు ప్రేమించే నీ కుమారుని ఏం చేయాలంటే నాకు బలి ఇవ్వాలి. ఆ పరీక్ష మన దాకా వస్తే మనం ఎలా ఉంటాం? ఆ పరీక్ష మన దాకా వస్తే మనం ఉంటామా? మరి రేపు సంఘంలో పలానా కార్యక్రమం ఉంది, ఎవరి బిడ్డలంతారండి మీ బిడ్డలను పంపిండమ్మా పలానా పని ఉందంటే అంతమంది నా బిడ్డలే పోవాలా? ఇలాగే అన్నారు చాలామంది. మా అనుభవంలో వచ్చారు. దున్నలాగా ఉంటారు మగపిల్లలు, కనీసం కుర్చీ కూడా ఎత్తి దాంట్లో దిగేయలేరు. ఎంత సోమవారులుగా పెంచుతున్నా అంటే తల్లిదండ్రులు అంతా బంగారుగా అపరూపంగా ఒక దేవతలుగా ప్రతిమలుగా వారిని ఉంచుకొని పూజిస్తున్నారు. వారి కంటికి అది కనడం అది కూడా అసహ్యము, దేవునికి నచ్చని కార్యం. దేవుడు ఇచ్చాడు, దేవుడే కాపాడుతాడు అంతే. నీ బిడ్డను దేవునికి సమర్పించు. రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా ప్రతి అనానుకూల పరిస్థితిని తప్పించేది దేవుడు. నువ్వేం చేయలేవు. ఒక తాపకరమైన జ్వరం వచ్చిందనుకో, విష జ్వరం వచ్చిందనుకో, నువ్వేం చేయగలవు? పరిగెత్తుతావు హాస్పిటల్కు. ఎన్ని హాస్పిటల్ తిప్పినా బాగా కాలేదు. డబ్బు ఉంది కదా అనుకుంటావు, ఎన్ని హాస్పిటల్ చూపించుకుంటా అనుకుంటావు, కానీ ఎక్కడ పోయినా బాగా కాదు. అదే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా ఈ బిడ్డను నీవు ఇచ్చావు, నీకే సమర్పిస్తున్న ఆ బిడ్డను కూర్చున్న, లేచిన, నడిచిన సమస్త విషయం నువ్వు కాపాడు ప్రభా, దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన కాపాడగలడండి. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల గొప్ప దేవుడు అని అబ్రహాము నమ్మాడు. కనుక తన కుమారుని ఇవ్వడానికి ఆయన వెనుకంజ వేయలేదంటండి. ఈ కుమారుని ఇస్తాను, దేవునికి బలిగా ఇస్తాను, ఎందుకంటే నాకు ఒక ప్రమాణం చేశాడు నా దేవుడు. నీ సంతానాన్ని ఏం చేస్తాడంట? ఆకాశ నక్షత్రములంత విస్తారముగా, సముద్రంలో ఇసుకరేణులంత విస్తారంగా నేను చేస్తానన్నాడు. నా సంతానం ఇస్సాకే కదా, మరి ఇతను నేను దేవునికి ఇస్తే ఎలా చేస్తాడనేది అబ్రహాముకు తెలుసు. అందుకే ఉన్నవి లేనట్టుగా రోమపత్రిక ఆ మాట చూద్దాం ఒకసారి, ఎంత బాగుంటుందో. 4వ అధ్యాయం చూడండి. అంతటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలండి. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 16 నుంచి చదువుకుందాం. ఈ హేతు చేతను ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహాంకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదే ఇండినట్లు అది విశ్వాస మూలమైనది. ఆయన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకు అందరికీ ఏమైందంట? తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. విశ్వసించిన ప్రతి వారికి తండ్రి ఎలా అయ్యాడంట? మృతులలో నుండి అయినా సరే నా కుమారుని సజీవులుగా చేయగలవాడు నా దేవుడు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుడు మృతికి అప్పగించాడు, అందులో నుంచి కూడా సజీవులుగా చేయగలవాడు నా దేవుడు. అంత గొప్ప విశ్వాసమైన కలిగి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లేని వాటి మన ఎదుట లేదు. పరలోకం మన ఎదుట ఉందా? మనకు కనపడుతుందా? కానీ ఆయనకు ఉన్నట్టుగా పిలవగలడు. ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా మన కంటికి కనపడదు, కానీ అందులో ఉన్నట్టుగా దేవుడు పిలవగల దేవుడు. అంత గొప్ప సమర్థుడు ఆయన. అంత గొప్ప విశ్వాసం అబ్రహాం ఉంచాడు. కనుకనే దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అన్నాడండి. అబ్రహాం ఏమన్నాడు? దేవుడు నా స్నేహితుడు. అందుకే ఏది చేసినా అబ్రహాంకు చెప్పకుండా చేయడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి వెళ్తున్నాడు. అయితే నేను చేయబోయింది అబ్రహాంకు దాచేదనా? అబ్రహాం ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు, ఆతిథ్యాన్ని స్వీకరించారు, వెళ్ళిపోవచ్చు. కానీ అలా అనుకోలేదు. ఏం చేస్తున్నా అంటే దేవుడు, నేను చేయబో కార్యము నా బిడ్డకు నేను తెలియకుండా చేస్తానా అని చెప్పి అక్కడ తెలియజేసిన. ఇదిగో అబ్రహాం మేము సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నాము, వాటిని అగ్నికందకముల చేత కాల్చేస్తున్నాం అన్నప్పుడు వెంటనే అబ్రహాము ఆలోచన కలిగింది. అయ్యో, ఆ పట్టణంలో నా తమ్ముడు కుమారుడున్నాడు లోతు. అప్పుడు ఒక మాట అడుగుతుంది, ప్రభువా దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేసేదవా? అంత బాగా అబ్రహాం చూడండి, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేసేదవా అంటే లేదు అన్నాడు. మరి అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? లెక్క పెట్టుకున్నాడు. ఇంకా అబ్రహాం ఏమంటే 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే, సరే అబ్రహాం నీ కోసం నేను కాపాడుతాను.
నువ్వు నాకు ఇష్టమైన ఫ్రెండు కదా, నా ఆజ్ఞలు నెరవేర్చేవాడు కదా, నేను ఏది చెప్తే అది చక్కగా తూచా తప్పకుండా పాటించేవాడు కదా. అగో నీ కోసం నేను ఏం చేస్తానంట, నువ్వు 50 మంది అడిగావు, సరే 50 మంది నీతిమంతులు నా పట్టణాన్ని నేను కాపాడుతానన్నాడు. అబ్రహాము 50 మంది కానుంచి 40కి వచ్చాడు, 40 కానుంచి 35కి వచ్చాడు, 35 నుంచి 20కి వచ్చాడు, 20 నుంచి ఇంకా ఏం మాట్లాడదు. లాస్ట్ ఫైనల్ కనీసం 10 మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతావా అన్నాడు. ఇంకా ఆగు అబ్రహామా. ఎంత చక్కగా చూడండి, ఎవరు మాట్లాడుకుంటారు ఈ మాటలు? దేవుడు, మంటి మనిషి, సర్వోన్నతమైన దేవుడు, మంటి మనిషి, ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. ఎంత బాండింగ్ ఉంటే ఆ మాటలు మాట్లాడుకోగలరు, అవునా? ఎంత చక్కగా ఆయన అడుగుతున్నాడు, ఈయన చక్కగా ఈయన ఉత్తరం ఇస్తున్నాడు చూడండి. ఇంకా చాలా అబ్రహాము 10 మంది ఇక్కడ ఆగంతే. సరే ప్రభు, లాస్ట్ ఇది 10 మంది ఉన్నా నువ్వు కాపాడుతావు పట్టణం అంటే, నీకోసం 10 మంది ఉన్నా నేను కాపాడుతా అంటే, లెక్క పడితే ఎంతమంది ఉన్నారు అందులో? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంతమంది ఉన్నారంట? లోతు భార్య, 2 పిల్లలు, 4. కనీసం 10 మంది కూడా 2 పెద్ద పట్టణాల్లో లేరంటే, ఈనాడు ప్రపంచమంతా తడువులాడినా కనీసం 100ల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. తడువులాడుతున్నాడు దేవుడు. ఎవరు నా ఆజ్ఞలు, నా విధులు, నా కట్టలు అనుసరించి నడుస్తారో, నీతి న్యాయం అనుసరించి నడుస్తారో, నాకు ఇష్టమైనది కదా, నేను ఎంతో కోరుచున్నాను మీరు ఆజ్ఞలు అనుసరించి నడవాలని అంటున్నాడు. ఏమంటాడు దేవుడు? నా ఆజ్ఞలు అనుసరించి మీరు నడవాలని నేను ఎంతో కోరుతున్నాను. మరి ఆయన కోరే విధంగా నువ్వు నడుస్తున్నావా లేదో ఈరోజు పరీక్షించుకోవాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట, అవి తేలికైనవి. అవి అనుసరిస్తే, అలవాటు చేసుకుంటే ఈజీ. ఏదైనా చూడండి, పని రాకున్నంత వరకు ఎలా ఉంటుంది అది మనకు? పని రాకున్నంత వరకు అది ఎంతో కష్టంగా ఉంటుంది. పని వచ్చినాక ఏం చేస్తారంట, ఇట్లా ఇసిరేస్తారు, అవలీలగా చేసేస్తారు. అంతేనండి, ఆజ్ఞలు కూడా అవి పాటించుకున్నంత వరకు ఎంతో కష్టంగా, భారంగా, బరువుగా అనిపిస్తాయి. ఒక్కసారి నువ్వు అమలు చేసి పాటించడానికి ప్రయత్నం చేయి, స్టార్ట్ చేయి. ఈరోజు నేను అబద్ధాలు ఆడకూడదు, ఈరోజు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి, లేదా ఇక్కడ తీర్మానం చేసుకో, ఈరోజు నేను అబద్ధాలు ఆడకూడదు, ఈరోజు దొంగతనాలు చేయకూడదు, ఈరోజు ఉన్నవి లేనట్టుగా నేను చెప్పకూడదు, ఈరోజు ఎవరిది ఆశించకూడదని నువ్వు ఇక్కడ అనుకొని ఇంటికి పో. ఈరోజు ఉండడానికి ప్రయత్నం చేయి. కష్టం అనిపిస్తుంది, అదే పనిగా అన్నీ వస్తాయి, కానీ వాటన్నింటిని అధిగమించి నిలబడు. రేపటి కొంత ఈజీ అయిపోతుంది, మరి మరుసటి రోజుకి ఈజీ, ఆ తర్వాత ఇది ఈజీనే కదా అన్నట్టుగా బ్రతికేస్తారండి. కనుక ఆయన ఆజ్ఞ ఎలాంటివి కాదంట, భారమైనవి కావు అని అంటున్నాడు. కనుక ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేయాలంట, బ్రతికినప్పుడు ఇవన్నీ మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తానంటాడు. చివరిగా ద్వితీయోపదేశకాండం 6:25 చూసుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. అందరు తెరవండి, అందరూ చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఏం కలుగుతుందంట? ఏం అనుసరించి నడిస్తే? దేవుని ఆజ్ఞల్లో నీతి ఉంది, దేవుని ఆజ్ఞల్లో లాభం ఉంది, దేవుని ఆజ్ఞల్లో క్షేమం ఉంది, దేవుని ఆజ్ఞల్లో నీ జీవం ఉంది, నువ్వు బ్రతుకుతావని దేవుడు సెలవిస్తున్నాడు. అంత ప్రయోజనకరమైన ఆజ్ఞలు ఈరోజు దేవుడు నీతో వెల్లడి చేస్తున్నాడు. ఆజ్ఞలు అనేకంగా బైబిల్లో ఉంటున్నాయి. పాత నిబంధనలు 10 ఉన్నాయి, కొత్త నిబంధనలు మనకు 2 ఇచ్చినాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞలు కుదించి ఆ 10 ఆజ్ఞలను ఈ 2 ఆజ్ఞలు దేవుడు ఇమిడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలు ఎలాంటివో తెలుసా? సర్వాంగ హోమముల కంటే ఈ 2 ఆజ్ఞలు ఎంతో బలమైనవి. అన్నిటిని అందులో కుదించాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, 2 ఆజ్ఞలు, నీ దేవుడైనా ప్రభువుని ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ వివేకంతో నువ్వు దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అది కొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ. 2వది ఏంటంట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమిస్తే అబద్ధమాడు, పొరుగు వారిని ప్రేమిస్తే దొంగిలించవు, పొరుగు వారిని ప్రేమిస్తే లేనిపోని చెప్పవు, పొరుగు వారిని ప్రేమిస్తే హాని చేయవు. అంటే అన్నీ అందులో ఉన్నాయి, మనకు కనపడవంతే. నువ్వు ప్రేమిస్తే వానికి ఏమీ కూడా చేయవు. అది ఆజ్ఞ. కనుక ఆజ్ఞలు అనుసరిద్దాం. ఆజ్ఞలు అనుసరించకపోతే మనకేమవుతుందో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. 1 యోహాను 3:4 ఉంటుంది. సారీ, 1 పేతురు 2 పేతురు 1 యోహాను 3:4, సారీ క్షమించండి. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏమవుతుందంట? పాపం వస్తుంది. పాపం వల్ల
మరణం వస్తుంది. కనుక జాగ్రత్తగా దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే చివరిగా ఏం కలుగుతుందంటే మనకి నీతి కలుగుతుంది అని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట, నీతి కలుగునని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరించాడు. కనుక ఈ ఆజ్ఞలు ఎలాంటివి కాదంటండి, భారమైన ఆజ్ఞలు కావు. కనుక మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఎలా చెప్పగలము? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటున్నాం పెదవులతో కాకుండా. ఏం చేయాలంట, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నిజంగా నువ్వు చెప్పకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అందరికీ కూడా అర్థమవుతుంది. కనుక ఏం చేయాలి ఈరోజు మనం అందరము? ఈరోజు దేవుడు మనకి ఏ మాటల ద్వారా హెచ్చరిక చేశాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొంటే మనకేం కలుగుతుందంట, క్షేమం వస్తుంది. మన క్షేమం ఎలా ఉంటుందంట, నది వలె ప్రవహిస్తుంది అంటున్నాడు. ఇంకేమిటంట, గొప్ప లాభం మనకు కలుగుతుంది. ఇంకేంటి, నువ్వు బ్రతుకుతావు. ఆ లాభాలు ఏంటేంటో తెలియజేస్తాడు. చివరిగా నీతి కూడా నీకు కలుగుతుంది. ఆజ్ఞలు అనుసరించకపోతే దేవుడు ఏమైపోతాడంట, మన పక్షాన పగవాడు అవుతాడు. కనుక ఆయన మన ఎడల పగవాడు కాకుండా ఉండాలంటే, మనకు స్నేహితుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలంట, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉంటే అది మనకు మేలు ప్రయోజనమని దేవుడు వాక్యం ద్వారా మనకందరికి కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.